విజయవాడ అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను అసలు జోగి రమేష్ ఫ్యామిలీకి స్థలం అమ్మలేదని పోలవరం మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే కేసులో నిందితుడిగా పోలవరం మురళీమోహన్ ఉన్నాడు. తాను జోగి ఫ్యామిలీకి ఎటువంటి భూమి విక్రయించలేదని విచారణలో సిఐడికి వాంగ్మూలం ఇచ్చాడు. అయితే మురళీమోహన్ కి భూమి సర్వే నెంబర్ 88లో ఉంది. ఇక మొదటి జోగి ఫ్యామిలీ సర్వే నెంబర్ 88తో రిజిస్ట్రేషన్ చేయించుకొని సర్వే నెంబర్ 87గా అధికారాన్ని వినియోగించుకొని రెండోసారి రిజిస్ట్రేషన్ చేయించుకొని మురళి ఆరోపించారు. రిజిస్ట్రేషన్ సమయంలో తన పేరుతో వచ్చిన డాక్యుమెంట్స్ కానీ ఆధార్ కార్డు కానీ తనది కాదని సిఐడికి మురళి తెలిపాడు. ఈ క్రమంలో మాజీ మంత్రి జోగి ఫ్యామిలీపై ఫోర్జరీ కేసు నమోదు చేసేందుకు సిఐడి అధికారులు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, విజయవాడ అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? అగ్రిగోల్డ్ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి పోలవరం మురళీకృష్ణ అయితే ఈ రోజు అయితే ఒక బాంబు పిలుస్తూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినట్లయితే మనకి అర్థమవుతుంది. ఏదైతే తనకున్నటువంటి అగ్రిగోల్డ్ ల్యాండ్ అంటే ఏదైతే 800 సర్వే నంబర్ లో ఉన్నదో 888 సర్వే నంబర్ లో ఉన్నదో ఆ భూమి నేను జోగి రమేష్ వారి కుటుంబానికి అమ్మలేదు అని చెప్పేసి కూడా ఈ రోజు అయితే సిఐడి వారికి అయితే వాంగ్మూలం వచ్చినట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఏదైతే 88 సర్వే నంబర్లో ఉన్న భూమిని నేను ఇంతవరకు జోగి రమేష్ కుటుంబానికి అమ్మలేదు. ఆ రోజు రిజిస్ట్రేషన్ వచ్చినటువంటి ఆధార్ కార్డు కానీ ఆ డాక్యుమెంట్లు అన్ని కూడా నాకు సంబంధం లేనిది అని చెప్పేసి ఈ రోజు బాంబు పేలుస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయటం చూస్తాను. ఇప్పటికే ఆ కేసులో అయితే జోగి రమేష్ బాబాయ్తో పాటు జోగి రమేష్ కొడుకు జోగి రాజు కూడా ఆ కేసులో సిఐడి కూడా ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం అయితే మనం చూస్తాం. అసలు మొత్తం కూడా ఏదైతే ఇప్పుడు పోలవరం మురళీకృష్ణ ఏదైతే మురళి చెప్తున్నారో ఈ 88 సర్వే నంబర్ లో ఉన్న భూమి ఏదైతే ఉందో మనకి నిజంగా అక్కడ భూమి ఉంది అని చెప్పేసి సిఐడి వాళ్ళైతే చెప్తున్నారు. అది ఇప్పటికే అటాచ్మెంట్ లో ఉన్న భూమి అని కూడా ఆరోపణలు ఉన్నాయి. కానీ 88 సర్వే నంబర్ లో ఉన్న భూమిలో జోగి రమేష్ కుటుంబ సభ్యులు కూడా కొన్నారు. కొన్న తర్వాత ఈ సర్వే నంబర్ తప్పుగా పడిందని చెప్పి సర్వే నంబర్ ఆ సవరణ కేసు 87 నంబర్గా మార్చుకుంటూ కూడా వీళ్ళు డాక్యుమెంట్ అప్లై చేసి దాన్ని 87గా చూపించడం అయితే జరిగింది. కానీ 88 నంబర్ కొనడం అయితే వాస్తవం, అది మురళి అమ్మాడని చెప్పేసి కూడా గతంలో కూడా కేసు అయితే నమోదు చేసి ముద్దాయిగా కూడా చెప్పడం జరిగింది. కానీ సిఐడి పోలీసులకు మాత్రం ఈ రోజు అయితే నేను ఎక్కడ ఎవరికి అమ్మలేదు అని చెప్పేసి ఈ నేపథ్యంలో పోలీసులు ఏదైతే సిఐడి పోలీసులు అయితే మనకు కొత్త యాంగిల్లో అంటే జోగి కుటుంబం పైన 420 కేసు ఫోర్జరీ కేసు కూడా వారిపైన నమోదు చేయడానికైతే పోలీసులు అయితే ఉపక్రమించినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఒక కేసు ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.